హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. మన హిందువులు సనాతన ధర్మం, ఈ ధర్మాన్ని కాపాడాలని నేను ఈ ఛానల్ పెట్టిన, మిగతా ఏం కాదు. నిన్న ఒక పోస్ట్ పెట్టినందుకు, ఆ పోస్ట్ ఏంటంటే తోసులు అనమాట. తోసులు ఉంటాయి కదా, ఛాయలు అద్దుకొచ్చినవి. ఆ తోసుల్లో ఆ బూజు పాసిపోయినాయి, అది ఎట్లెట్లనో ఉండే, దాంట్లో కసర ఉంది, ఇంకా తోసులలో చిన్న చిన్న పురుగులు ఉన్నాయి. అట్లే ఇంకా ప్యాక్ చేస్తున్నారు అనమాట ఆ తోసు కంపెనీ ఆయన. మరి ఆయనకేం లాభమా? కొనే వాళ్ళు అందరూ చచ్చిపోతే ఆయనతో ఇంకెవడు ఉంటాడు కదా, అది ఆలోచించుకోవాలి ఆయన. నేనేం కావాలని పెట్టట్లేదు, ప్రూఫే పెట్టిన. నిన్న పెట్టిన వీడియోలో ఉంటుంది ప్రూఫ్. హిందూ బంధువులారా, ఎందుకు పెట్టినా నేనంటే, అటువంటి ఎవరు చేయొద్దు. ఇన్స్పెక్షన్ వాళ్ళకు చెప్తే వాళ్ళు కంపల్సరీ వాళ్ళని సీజ్ చేసేస్తారు అని చెప్పలేను. ఇంకా చూస్తా, మళ్ళీ కూడా చెప్పాలని ట్రై చేస్తున్నా, కంపల్సరీ చెప్తా అదైతే. ఇంకా నెక్స్ట్ వీడియో చూడండి, మీరు కథ ఏముందో తెలుస్తుంది. బిర్యానీ ప్రేమికులు ఎంతమంది ఉన్నారో తెలియదు. బిర్యానీ ప్రేమికులారా, కొద్దిగా చూసి తినండి బిర్యానీ. ఎందుకంటే అందులో అడ్డం వచ్చిన పాసిపోయిన బిర్యానీ, ఎన్నో రోజుల బిర్యానీని మళ్ళీ మీకు గరం చేసి ఇస్తుంది. ఆ బిర్యానీ లేకున్నా సరే కానీ అందులో ఉన్న చికెన్ మటన్లో మాత్రం పురుగులు వస్తున్నాయి. కావాలంటే నేను ప్రూఫ్ పెడతా, చూడండి ఒకసారి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పిన, SRN ఫ్యాక్ట్స్ న్యూస్ అని పెట్టినా కదా నేను. ఫ్యాక్ట్స్ అంటే నిజాలు, ఆ నిజాలు ఒకటే పెడతా, అబద్ధాలు పెట్టే అవసరం లేదు నాకు. ఆ అబద్ధాలు పెట్టడం వల్ల వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. అందుకని చెప్పేసి ఉన్న వాస్తవాలు పెడుతున్నా. ఇంకోటి, ఆ వాస్తవాలు పెడితేనే యూట్యూబ్ ఛానల్ ఏమని పెట్టినంటే, మీ ఛానల్ రిమూవ్ చేసేస్తాను, మీరు ఏమంటారు వాంటెడ్ అవుతున్నారు, అది ఇది అని పెట్టి మెయిల్ పెట్టింది అనమాట. పెడితే పెట్టని పర్లేదు, నిన్న పెట్టిన కంటెంట్ని డిలీట్ చేయమని మెయిల్ చేసిండు. నేను చేయలేదు, ఎందుకు చేయాలి? ఇప్పుడు నేను మైఫిల్ హోటల్ గురించి చెప్తున్నా, బిర్యానీ. ఆ మైఫిల్ హోటల్లో పురుగులు వచ్చినాయి, మన వాళ్ళు గొడవ కూడా చేసిరు. పోయి అడిగితే వాళ్ళకి ఏమంటారు, అట్లే ఉంటుంది ఇట్లే ఉంటుందని మన వాళ్ళ మీదకే మళ్ళీ లేస్తారు వాళ్ళు. కావాలంటే వీడియో చూడండి. తప్పుంటే మనది పోదాం, ఇప్పుడే పోదాం. సీసీ కెమెరా అన్నది వీడది ఒకసారి అన్నది అన్న తప్పు మాల మీద మైఫిల్ బిర్యానీ అని కాదు, ఎన్నో జోగాల ఉంది. ఇట్లా మీరు కొద్దిగా బయటికి వెళ్ళి బిర్యానీలు తినేది బంద్ చేయండి, ఇంట్లోనే చేసుకొని తినండి. ఇంట్లో చేసుకొని తింటే ఫ్రెష్గా ఉంటుంది. మనం తెచ్చుకున్న చికెనా మటనా ఏదన్నా కానీ మనం ఇంట్లో చేసుకొని తింటే ఈ లొల్లిలే ఉండవు. 3 రోజుల కింద న్యూస్ ఇది మైఫిల్ది, మళ్ళీ పెడుతున్నా. ఎందుకంటే మన వాళ్ళకి గుర్తు చేయాలని పెడతాను నేను. ఏదో పాతది తీసుకొచ్చి పెడుతుండు అని అనుకోకండి, మన వాళ్ళకి గుర్తు చేయాలి. గుర్తు చేస్తే ఏమవుతుందంటే 1-2 సార్లు మన వాళ్ళకి కూడా అర్థమవుతుందని చెప్పేసి పెడుతున్నా. హిందూ బంధువులారా, మిగతాలో అయితే నాకు సంబంధం లేదు. నాకు ఓన్లీ నా హిందువుల గురించే కావాలి. మిగతాలో ఎవ్వరికి నేను ఏం టచ్ ఏమనను కూడా. నేను మన వాళ్ళు ఒకటి మంచిగా ఉండాలనేది ఉంటుంది. నా కుటుంబమే హిందూ కుటుంబం, అంతే కదా. అందుకని చెప్తున్నా, బిర్యానీ మాత్రం వాళ్ళ హోటల్లో తినకండి. వాళ్ళ హోటల్, మన హిందువుల హోటల్లో తినండి దయచేసి. ఎందుకంటే వాళ్ళు నానా కథలు చేస్తారు, ప్రతి దాంట్లో ఏదో ఒకటి కలిపి అమ్ముతున్నారు. కాబట్టి చెప్తున్నా, మన హిందువులందరూ మంచిగా ఉండాలని చెప్తున్నా నేను. నా ఒక్కని గురించి కాదు. ఈ వీడియోలు పెట్టడం వల్ల నాకేం వచ్చేది లేదు, పోయేదేం లేదు. అందుకని మన వాళ్ళకు కాపాడుకోవాలనేది ఉంటుంది కాబట్టి నేను ఇవన్నీ పెడుతున్నా. లేకపోతే నాకు అవసరం లేదు కదా. బిర్యానీలు తినేటోళ్ళు మాత్రం చూసి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏ దాంట్లో ఏ పురుగులు వస్తాయా ఏమో తెలియదు. కొన్ని జోగలేమో ఆ బిర్యానీ వండే పెద్ద గరిటెతోన ఆ డ్రైనేజ్ కూడా సాఫ్ చేసి మళ్ళీ అదే కొద్దిగా ఇట్లా నీళ్ళు పోసి మళ్ళీ అదే దాంతోనే బిర్యానీ కలుపుతున్నారు వాళ్ళు. మళ్ళీ అటువంటివన్నీ మీరు చూస్తున్నారా? మొబైల్ ఉన్నాయి కదా అందరితోన, ఏం చూస్తున్నారు మీరు? ఆటలు పాటలు వదిలేయండి. మన వాళ్ళ మీద ఎక్కడెక్కడ ఏమేమవుతుంది అవి న్యూస్లలో వస్తున్నాయి, మొబైల్లో ఓన్లీ.
యూట్యూబ్లో తప్పితే వేరే దాంట్లో ఎవ్వరు ఇయ్యరు. టీవీలో చూసే న్యూస్లలో అయితే ఇటువంటివి రావు. ఈ మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కొన్ని విన్నాం మేము. శంషాబాద్, అత్తాపూర్, మెహదీపట్నం, ఇంకా చార్మినార్, అక్కడక్కడ ఉన్న మైఫీలు, పిస్తా హౌస్, ఇటువంటివి హోటళ్ళల్లో, ఇంకా కరాచీ బేకరీ, ఇటువంటి దాంట్లలో పురుగులు వెళ్ళినాయి. బిర్యానీల్లో, ఇంకా బిస్కెట్స్లా, ఇంకా చాలా దాంట్లలో పాసిపోయినాయి, కుళ్ళిపోయినాయి, అట్లే పెట్టి అమ్ముతున్నారు వీళ్ళంతా. దయచేసి బయట ఎవరు తినకండి, ఇళ్ళలో చేసుకొని తినండి. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. అందరికీ జై శ్రీరామ్. ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తే ఒక నలుగురికి తెలుస్తుంది. ఓకేనా? జై శ్రీరామ్.